వెల్కమ్ టు మన వంటిల్లు. ఈరోజు మనం బనానా మిల్క్ షేక్ ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం. బనానా మిల్క్ షేక్ తయారు చేసుకోవడానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ని డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చి ఉన్నాము, చూడగలరు. బనానా మిల్క్ షేక్ కోసం 2 అరటిపళ్ళను తీసుకోవాలి. ఇక్కడ నేను చక్కెరకేళి తీసుకున్నాను. చక్కెరకేళినే కాకుండా మామూలు బనానాతో కూడా మిల్క్ షేక్ చేసుకోవచ్చు. ఈ 2 చక్కెరకేళి పైన ఉన్న తొక్కను తీసుకోవాలి. ఈ తొక్క తీసుకున్న అరటిపళ్ళను చిన్న చిన్న పీసెస్లా కట్ చేసుకోవాలి. ఇప్పుడు మిల్క్ షేక్ తయారు చేసుకోవడం కోసం ఒక జ్యూసర్ జార్ తీసుకుని అందులో కట్ చేసుకున్న బనానా పీసెస్ని వేసుకోవాలి. 1 లేదా 2 బనానా పీసెస్ని పక్కన ఉంచాలి. ఇవి గార్నిషింగ్ కోసం వాడుకుంటాం. ఈ బనానా పీసెస్లో 2 టేబుల్ స్పూన్స్ పంచదార వేసుకోవాలి. పంచదార ఆప్షనల్. న్యాచురల్గా చక్కెరకేళి స్వీట్గానే ఉంటుంది. స్వీట్ తక్కువ తినేవాళ్ళు షుగర్ యాడ్ చేసుకోకపోయినా స్వీట్నెస్ సరిపోతుంది. షుగర్ వేసుకున్న తర్వాత కాచి చల్లార్చిన పాలను కొద్దిగా యాడ్ చేసుకోవాలి. ముందుగా ఈ అరటిపండు ముక్కలు ఫైన్ పేస్ట్లా గ్రైండ్ చేసుకోవాలి. ఫైన్ పేస్ట్లా గ్రైండ్ చేసుకున్న తర్వాత చిటికెడు యాలకుల పొడి వేసుకోవాలి. 2 టీ స్పూన్ల తేనె కూడా వేసుకోవాలి. తేనె వేసుకోవడం వల్ల మిల్క్ షేక్ మరింత రుచిగా ఉంటుంది. ఒక 2 ఐస్ క్యూబ్స్ని కూడా వేసుకోవాలి. మిల్క్ షేక్ జనరల్గా కూల్గా సర్వ్ చేసుకుంటేనే బాగుంటుంది. ఐస్ క్యూబ్స్ వద్దు అనుకుంటే కుండలోని చల్లని వాటర్నైనా కొంచెం యాడ్ చేసుకోవచ్చు. ఐస్ క్యూబ్స్ వేసుకున్న తర్వాత కాచి చల్లార్చుకున్న పాలను 1 కప్ వేసుకోవాలి. పాలకు స్పెసిఫిక్ క్వాంటిటీ ఏమీ లేదు. మన మిల్క్ షేక్ కొంచెం థిక్గా కావాలి అంటే తక్కువ పాలను యాడ్ చేసుకోవాలి. మిల్క్ షేక్ కొంచెం థిన్గా కావాలి అంటే పాలు కొంచెం ఎక్కువ యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఐస్ క్యూబ్స్, యాలకుల పొడి, బనానా పేస్ట్, మిల్క్ మొత్తం బాగా కలిసిపోయేలాగా మరలా ఒక ½ మినిట్ గ్రైండ్ చేసుకోవాలి. అంతే, ఎంతో రుచికరంగా ఉండే బనానా మిల్క్ షేక్ రెడీ అయింది. బనానా మిల్క్ షేక్ని సర్వింగ్ గ్లాస్లోనికి తీసుకోవాలి. బనానా మిల్క్ షేక్ని గార్నిష్ చేసుకోవడానికి ఒక బనానా పీస్ని చిన్న చిన్న పీసెస్లా కట్ చేసుకోవాలి. అలానే 2 బాదంలు కూడా వీలైనంత సన్నగా తరగాలి. 2 పిస్తా పప్పులను కూడా చిన్న ముక్కలుగా కట్ చేయాలి. 4 జీడిపప్పులను చిన్న చిన్న పీసెస్లా కట్ చేసుకోవాలి. మనకి ఏ డ్రై ఫ్రూట్స్ అవైలబుల్గా ఉంటే వాటితో గార్నిష్ చేసుకోవచ్చు. ముందుగా ఈ మిల్క్ షేక్పై బనానా ముక్కల్ని వేసుకోవాలి. తర్వాత డ్రై ఫ్రూట్స్ని ఒక్కొక్కటిగా యాడ్ చేసుకోవాలి. కట్ చేసుకున్న జీడిపప్పు ముక్కలు, పిస్తా పప్పు ముక్కలు, బాదం పప్పులతో గార్నిష్ చేసుకోవాలి. అలానే కిస్మిస్తో కూడా గార్నిష్ చేసుకోవచ్చు. ఇలా డ్రై ఫ్రూట్స్తో గార్నిష్ చేసుకోవడం వల్ల మిల్క్ షేక్ చూడడానికి బాగుంటుంది, అంతేకాకుండా హెల్దీ కూడా. బనానా మిల్క్ షేక్ టేస్టీగా ఉంటుంది, అలానే ఆరోగ్యానికి కూడా మంచిది. ఈ బనానా మిల్క్ షేక్ మరింత హెల్దీగా ఉండాలి అంటే షుగర్ని స్కిప్ చేసి ఓన్లీ హనీని యూస్ చేసుకుంటే సరిపోతుంది. బనానా తినడానికి ఇష్టపడిన పిల్లలకి ఇలా మిల్క్ షేక్ చేసేవడం ఒక మంచి ఆప్షన్ అవుతుంది. బనానా తింటున్నామని వారికి తెలీదు, టేస్టీగా ఉంది కాబట్టి చక్కగా తాగేస్తారు. మన వంటిల్లు ఛానల్ రెసిపీస్, డీటెయిల్ డిస్క్రిప్షన్ మరియు టిప్స్ కోసం మనవంటిల్లు.in వెబ్సైట్ని చూడగలరు. మరిన్ని రెసిపీస్ కోసం మన వంటిల్లు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మీ సలహాలను, సూచనలను కామెంట్స్ రూపంలో అందించగలని ఆశిస్తున్నాము. ధన్యవాదములు.